7th class maths unit 10 name algebraic expressions. So ఈ algebraic expressions లో ఉన్న try this లో ఉన్న problems అన్ని plus answers. So in this chapter all try these problems and answers also. So learn, all of you learn. First one, describe how the following expressions are obtained. 7xy plus 5 comma x square y comma 4x square minus 5x. So this is the first question. Try this first question. So మనం ఈ ఎక్స్ప్రెషన్స్ అనేది ఎలా వచ్చిందో మనము డిస్క్రైబ్ చేయాలి. సో డిస్క్రైబ్ చేస్తే సరిపోతుంది. ఫస్ట్ వన్ 7xy plus 5 అనేది ఎలా వచ్చిందంటే ఇన్ 7xy plus 5 we first obtained xy. So we first obtained xy, comma, multiply it by 7. We first obtained xy, multiply it by 7 to get 7xy. So first obtained xy చేస్తే తర్వాత దీనికి మల్టిప్లై చేయాలి. దీంతో 7తో మల్టిప్లికేషన్ చేస్తే 7xy అనేది వస్తుంది. అండ్ యాడ్ 5 to 7xy. అండ్ యాడ్ చేయాలి, అడిషన్ చేయాలి. దేనికి 5 యాడ్ చేస్తే దేనికి యాడ్ చేయాలి 5 అనేది టు 7xy. సో 7xyకి 5 అనేది యాడ్ చేస్తే టు గెట్ ది ఎక్స్ప్రెషన్. వాట్ ఈస్ దట్ ఎక్స్ప్రెషన్? 7xy plus 5 అలా చేస్తే వస్తుంది అనమాట. నెక్స్ట్ సెకండ్ వన్ x square y. ఇన్ x square y we first obtain x into x is equal to x square. X into x is equal to x square. Multiply it by y to get x square y. Next third one 4x square minus 5x. In 4x square minus 5x we first obtain x square and multiply it by 4. అంటే 4x స్క్వేర్కి 4తో మల్టిప్లికేషన్ చేయాలి టు గెట్ 4x స్క్వేర్. చేస్తే ఏమొస్తుందంటే 4x స్క్వేర్ వస్తుంది. ఫ్రమ్ 4x స్క్వేర్ we subtract the product of 5. సో ఇప్పుడు మనం ఫ్రాక్ట్ చేసామా, ఇందులో నుంచి 5 సబ్ట్రాక్షన్ చేయాలి. అండ్ x as 5x. This problem, what are the terms in the following expressions? Show how the terms are formed. Draw a tree diagram for each expression. సో ప్రతి ఎక్స్ప్రెషన్స్కి ఏం చేయాలంటే టీ డయాగ్రామ్ అనేది వేస్తే సరిపోతుంది. అందులో 8y plus 3x స్క్వేర్, నెక్స్ట్ 7mn minus 4 2x స్క్వేర్ y. ఇక్కడ m, this one is n. So in 8y plus 3x square the terms are 8y and 3x square. T diagram 8y plus 3x square దీన్ని 2గా డివైడ్ చేసినాం. టర్మ్స్ ఏంటంటే 8y 3x square. దీన్ని ఫ్యాక్టర్స్గా రాస్తే 8y. దిస్ వన్ 3xx. సో దీన్ని మనం ఏమంటామంటే టీ డయాగ్రామ్ అంటాం. ట్రీ డయాగ్రామ్. నెక్స్ట్ ఇన్ 7mn minus 4 the two terms are 7mn and minus 4. సో దీన్ని మళ్ళీ మనం ఫ్యాక్టర్ డయాగ్రామ్లో చేంజ్ చేద్దాం. సేమ్ ఇక్కడ కూడా సేమ్ 7mn minus 4. సో దీన్ని 7mn minus 4 2 టర్మ్స్ రాసుకున్నాం. సో దీని ఏ విధంగా ఇంకా రాసుకోలేం కాబట్టి దీన్ని రాసుకోవచ్చు 7mnగా రాసుకున్నాం. సో ఇవి టర్మ్స్. దిస్ వన్ ఈజ్ ఫ్యాక్టర్స్. దిస్ ఈజ్ ద టర్మ్స్, దిస్ వన్ ఈజ్ ఫ్యాక్టర్స్. ఇన్ 2x square y there is only one term, that is 2x square y. ఓన్లీ వన్ టర్మ్ ఉంటుంది. సో దీని ఫ్యాక్టరీలో రాస్తే 2x square y ఫ్యాక్టరీలో రాస్తే 2x square y x y. దిస్ వన్. నెక్స్ట్ write 3 expressions each have 4 terms. సో ఇది రాయాలి క్వశ్చన్. ఆన్సర్ 3 algebraic expressions each have 4 terms. సో 3 algebraic expressions రాయాలి. ఈచ్ హ్యావ్ 4 టర్మ్స్. ప్రతిదీ ఏమంటే 4 టర్మ్స్ ఉండాలి. సో ఫస్ట్ వన్ నేను రాసిన సేమ్ ఇవే రాయాలని రూల్ ఏం లేదన్నా, మీ ఓన్గా నోట్ చేసుకోవచ్చు. ఫస్ట్ వన్ 3x power 5 plus 2x cube
plus 7x square plus 6. This is the one term. This is one algebraic expressions. Next one, 2x power 4 plus 3x square plus 6x plus 9. This is one algebraic expressions. Here 4 terms is there. 1, 2, 3, 4. Next one, this one, 1, 2, 3, 4. So 4 terms is there. Next one, x power 4 plus 6x cube plus 2x plus 3. So this is one expressions. 1, 2, 3, 4. Here also 4 terms is there. So the 3 expressions రాయమన్నాడు. 1, 2, 3. 3 expressions రాసినాం. ప్రతి దాంట్లో 4 terms ఉండాలన్నాడు కాబట్టి ఫస్ట్ వన్లో 1, 2, 3, 4. సెకండ్ ఎక్స్ప్రెషన్లో 1, 2, 3, 4 టర్మ్స్. 4 టర్మ్స్ ఉన్నాయి. థర్డ్ ఎక్స్ప్రెషన్స్లో కూడా 1, 2, 3, 4 టర్మ్స్ ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, గ్రూప్ ది లైక్ టర్మ్స్ టుగెదర్ ఫ్రమ్ ది ఫాలోయింగ్. సో ఈ ఇచ్చిన గ్రూప్లో నుంచి లైక్ టర్మ్స్ అనేవి మనం సపరేట్ చేస్తే సరిపోతుంది. ఏమి ఇచ్చారు క్వశ్చన్, 12x 12 minus 25x minus 25 minus 25y 1x 12y y. సో లైక్ టర్మ్స్ రాద్దాం. 12x minus 25x x. This is one like term. Next one, minus 25y 12y y. Next 12 minus 25 1. This one. Next question, classify the following expressions as a monomial, binomial or a trinomial. సో ఇచ్చిన ఈ ఎక్స్ప్రెషన్స్లో నుంచి ఏది మోనోమియల్ అవుతుంది, ఏది బైనోమియల్ అవుతుంది, ఏది ట్రైనోమియల్ అవుతుంది అనేది మనం ఐడెంటిఫై చేసి రాయాలి. దిస్ ఈజ్ ద ట్రైదిస్లో క్వశ్చన్. నెక్స్ట్ అందులో మనం క్లాసిఫికేషన్ చేసాము. సో మోనోమియల్ కింద ఏమేమి వస్తుందంటే a, xy, 7 వస్తుంది. నెక్స్ట్ బైనోమియల్ కిందకి a ప్లస్ b, xy ప్లస్ 5, 4mn ప్లస్ 7. దిస్ ఈజ్ binomial. Next trinomial, ab plus a plus b. Next expression, 5x square minus x plus 2. Next expression, 4pq minus 3q plus 5p. Next expression, 4m minus 7m plus 10. This is the trinomial. Next last, polynomial. ఏముంది polynomial? ab plus a plus b minus 5. So this is the monomial, binomial, trinomial, polynomial. ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ ఈ విధంగా అనేది సపరేట్ చేసి రాసామన్నమాట.